ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కోచింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మంటల్లో చిక్కుకొని కొందరు, పొగకు ఊపిరాడక మరికొందరు, మొత్తం 15 మంది మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. అలీగంజ్ ప్రాంతంలోని ఉషా మెహతా మార్గ్లో ఓ 3 అంతస్తుల బిల్డింగ్లో ఈ దారుణం చోటు చేసుకుంది. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ పెట్ క్లినిక్, మొదటి 2 అంతస్తులో విద్యార్థుల కోసం ఒక కోచింగ్ సెంటర్, యానిమేషన్ సెంటర్ నడుస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బిల్డింగ్లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో కోచింగ్ సెంటర్లో ఉన్న విద్యార్థులతో పాటు పలువురు మంటలో చిక్కుకున్నారు. అందులోని పలువురు యువకులు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒక యువకుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకుతున్న దృశ్యాలు అక్కడికి దగ్గరలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులతో కలిసి కొంతమంది స్టూడెంట్లను రక్షించారు. సమీపంలోని అగ్నిమాపక కేంద్రాలను అలర్ట్ చేసి ఫైర్ ఇంజన్లను రప్పించారు. మొత్తం 14 అగ్నిమాపక వాహనాలు స్పాట్కు చేరుకొని గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. అనంతరం బిల్డింగ్లోకి వెళ్లిన ఫైర్ సిబ్బంది 15 డెడ్ బాడీలను వెలికి తీశారు. లోపల ఇంకా కొంతమంది చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో బిల్డింగ్ పై అంతస్తుకు చేరుకొని అన్ని గదులు, బాత్రూంలు తనిఖీ చేశారు. అయితే లోపల ఎవరూ కనబడలేదని వారు చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లోని పెట్ క్లినిక్లో చాలా జంతువులు మంటల్లో చిక్కుకొని ఉండొచ్చని జంతు హక్కుల కార్యకర్త కిరణ్ శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు. సాయంత్రం 3 జంతువుల కళేబరాలను ఫైర్ సిబ్బంది దుప్పట్లో చుట్టి బిల్డింగ్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే డిప్యూటీ సీఎం బ్రజ్రేష్ పాఠక్ స్పాట్కు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అధికారులు ఘటనా స్థలంలో గాలింపు చర్యలను పూర్తి చేశారని, లోపల ఎవరూ చిక్కుకోలేదని నిర్ధారించారని మీడియాకు వివరించారు.